రుద్రాక్షలు ధరిస్తాను, పంచాంగం పట్టుకుంటాను, దర్భలు పట్టుకుంటాను, కమండలం పట్టుకుంటాను, కాలక్షేపం చేస్తూ ఉంటాను. బ్రాహ్మణ వేషం వేసినప్పుడు ఎవరికీ నమస్కారం చేయవలసిన పని లేదు. ఎంతటి రాజైనా నాకే నమస్కారం చేస్తాడు. గౌరవంగా ఉంటాను. విరాటుడు నాకు దండం పెడతాడు. వెనుకటి విద్య ఉన్నది కదా, పాచికలతో ఇంత పని తెచ్చుకున్నాము, అది ఆయనతో ఆడుతూ ఉంటాను. రాజులు చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కాస్తంత మనస్సు ప్రశాంతంగా ఉండటానికి మృగయాత్ర అని ఇక్కడ అరణ్యానికి వెళ్ళి వేటకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా పాచికలు ఆడుతూ ఉంటారు, విందు వినోదాలు. కాబట్టి వినోదంగా పాచికలతో ఆయన్ని సంతోషింపజేస్తాను. కంక అంటే యమధర్మరాజు అనే అర్థం ఉంది కదా, అబద్ధం ఆడలేదు. ధర్మరాజు గారు యమధర్మరాజు గారి యొక్క పుత్రుడే ధర్మరాజు అని అర్థం. ఆత్మా వై పుత్రనామా సజీవ శరదశతం అని. కంకో నామ కం కరోతీతి కంక. కంక అంటే సుఖం ఇచ్చేటువంటి వారు. బ్రాహ్మణ వేషం వేసుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు అందరూ కూడా సుఖం ఇస్తారు. అందుకనే శర్మ అంటారు, శాస్త్రి అంటారు. శర్మ అంటే సుఖం ఇచ్చేవారు, శాస్త్రి అంటే శాస్త్రములు చదివిన వారు అర్థం. కంక కృతాంతకే ఛద్మద్విజే, శుభము ఇచ్చేవారు కాబట్టి, సుఖం ఇచ్చేవారు కాబట్టి, శ్రౌతస్మార్త నిమిత్త జ్యోతిర్విద్యలు వహించి యోగ్య సమయం సంజాత ప్రాగల్భ్యుడునై చాతుర్యము మెరసి మానసం బలధింతును. పూర్వం నువ్వు ఎక్కడున్నావయ్యా, ఏ దేశంలో ఉన్నావు అంటే, నేను కురు దేశంలో ఉన్నాను, ధర్మరాజు గారి దగ్గర ఉన్నాను. పురా ప్రాణ సమహ సఖ. సఖ అనేటువంటిది స్నేహితుడు అని అర్థం. దుఃఖంలోనూ సుఖంలోనూ ఉన్నవాడే సఖుడు అంటే స్నేహితుడు. అంతేనా? కాదు కాదు. ఇంకా ముందుకు వెళ్తే ఈ యొక్క దేహానికి సఖుడు ఎవరు అంటే ప్రాణమే. మనకి సుఖములోను దుఃఖములోను రెండిట్లోనూ ఖా ఉంది. సా అంటే కూడి ఉన్న, ఖా అంటే రెండిటిలోనూ ఉన్నది కాబట్టి సఖ అని అర్థం వస్తుంది. ఆయనే ధర్మరాజు కాబట్టి ఆయన గురించే చెప్పుకుంటున్నారు, అబద్ధం చెప్పలేదు. నాయనా భీమయ్య, నీ సంగతి ఏమిటి అడిగారు ధర్మరాజు గారు భీముణ్ణి. అభిమానం ఎక్కువ, ఆహారం ఎక్కువ కావాలి, కోపం ఎక్కువ, సుకుమారుడివి అన్నారు. కడమివై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణుకు పువ్వులట్లు తెచ్చే కిమ్మీరదానవు సమ్మెయి నిర్జించి విగత కంఠముఖము గావించె వనము బకదైత్యడొడరి ఆభంగి రూపరచేసి రక్షించే ఏకచక్రాపురంబు అప్పాట ప్రభలు జటాసుర నడరి దండింతు చేసి మనల పెట్టించుకొనియే. అప్పాట ప్రభలు జటాసుర నడరి దండితు చేసి మనల పెట్టించుకొనియే. ఇతడు పుట్టిన కోలెను ఎసగ మెసగ దర్పమునన వర్తిల్లు ఉదగ్రమూర్తి అకట ఓరు చిత్తమునకు ఎక్కునట్లుగా మెలంగి ఏమి విధముగా కొలచువాడు. ఒకరి కింద ఉండటం చాలా కష్టం. దానిలోనూ భీమయ్య జన్మించిన తర్వాత తల్లి పొత్తిల్లో ఉన్నాడు. ఒక పెద్ద పులి వచ్చింది, భయం వేసింది కుంతీదేవికి. నెమ్మదిగా లేచింది, పిల్లవాడు జారాడు. ఒక పర్వతం ముక్కలైంది. అంటే శతశృంగములు అని ఒక పర్వతం ఉంది, 100 శిఖరాలు ఉన్నటువంటి పర్వతం. అక్కడ ఉన్నారు, హిమవత్ పర్వత మూర్ధన్య ఆ ప్రాంతంలో అన్నమాట. ఆ సమయంలో పులి వస్తోందన్న ఉద్దేశంతో పిల్లవాడు జారిపోయాడు. 100 శృంగాలలో ఒక శృంగం తగ్గిపోయింది, అంటే పిండి అయిపోయింది అన్నమాట. అటువంటి బలమైన వాడు, పుట్టినప్పుడే అందరికీ తెలిసినవాడు, 100 శిఖరాలు ఉండేటువంటి పర్వతాన్ని ఒకటి తీశాడు అంటే 99 ఉన్నాయి. అందరికీ అనుమానం, 100 ఉండాలి కదా, ఏమైంది అని. అప్పుడు ఈ పిల్లవాడు ఇలా పడ్డాడు కాబట్టి ఒకటి పోయింది అనేటువంటిది అందరికీ తెలుస్తుంది. మరి పుట్టినప్పుడే అతని యొక్క ధీమా అందరికీ తెలిసింది. మరి ఏకచక్రాపురానికి వెళ్ళినప్పుడు బకాసురుని చంపాలన్నా, యక్షులు మదమడించి సౌగంధిక పుష్పాన్ని తీసుకురావాలన్నా అది అందరికీ తెలిసింది కదా. అటువంటి అతను ఇక్కడ ఒకరి కింద ఉండాలి అంటే ఆశ్చర్యమే అనుకున్నాడు ధర్మరాజు గారు.
అప్పుడు భీమయ్య నమస్కారం చేసి, అన్నగారు నేను ముందే సిద్ధం చేసుకున్నాను. సూపానస్య కరిష్యామి కుశలోస్మి మహానసే కృతపూర్వాణి యాన్యస్య వ్యంజనాని సుశిక్షితై తాన్యప్పి భవిష్యామి ప్రీతిం సంజయన్నహం. వల్లభ సూపకారస్తు, వంటవాడిగా ఉంటాను. సూపకర్త అంటారు. నా పేరు వలలుడు, వల్లవ అంటారు అని చెబుతాను. విరాటరాజు తిననివి, చూడనివి, వండనివి, విననివి ఎన్నో వంటలు ఉన్నాయన్న. అనేక రకాల పిండి వంటలు ఉన్నాయి, అవన్నీ చేస్తాను, రుచిగా చేస్తాను. భీమపాకం అనేది అప్పటి నుంచి వచ్చింది, నలభీమ పాకం అంటారు. టిఫిన్లు, స్వీట్స్, హాట్స్, ఘన పదార్థాలు, పంటితో కొరికేవి, లిక్విడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను అన్నాడు. సూపాధ్యక్షుడు కలిగిన ఆ పురుషునితోడ సఖ్యమగునట్లు నే ఏ పాటనైనా నడవగా ఒప్పుదం తత్తత్ విధి ప్రయోగంబులమెయిన్. నోరు మంచిదవుతే ఊరు మంచిదవుతుంది. అంతకు ముందుగానే ఆ యొక్క సూపాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, కేర్ టేకర్ అంటారు కదా, ఆ వంటశాలలో మెయిన్ అతను ఎవరైతే ప్రధానంగా ఉన్నారో వారితో కాస్తంత మచ్చిక చేసుకుంటా, మాట కలుపుతాను, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న అంటున్నాడు భీమయ్య ధర్మరాజు గారితో. అది కూడా కాకుండా మత్స్యదేశానికి కుస్తీ పోట్లంటే బాగా ఇష్టం. అదియునుగాక కోలు పులినైనను గారెను పోతునైనను ఉన్మద కరినైనను ఉగ్ర మృగనాథునినైనను గిట్టి ముట్టి పెట్టిదముగా కాలగేలను గడింది మగంటిమి ఉల్లసిల్ల పట్టదు అడగంగ మాత్యుడు గడున్ విరంగదు చూపు పిచ్చలించుగా విరంగదు